అందుకని మేము రికమెండ్ చేసిన దాంట్లో ఈ ఎంసెట్ గిమ్సెట్ కరెక్ట్ కాదు. పాతకాలంలో మనము ఒక కాపింగ్ చేయకుండా ఒక గట్టి మెథడాలజీ విధానం లేకపోవడం మూలాన జిల్లాకు తేడా ఉంది కాబట్టి సో అది కరెక్ట్ కాదని. బట్ ఈరోజు అదే ప్రభుత్వం, మన ప్రభుత్వమే మీకు ఎంసెట్ కండక్ట్ చేస్తుంది, మన ప్రభుత్వమే ఇంటర్మీడియట్ కండక్ట్ చేస్తుంది. పిల్లలు వాళ్ళే, సిలబస్ వాళ్ళే, కాన్సెప్ట్స్ వాళ్ళే, ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు? ఓకే, అందుకని మేము అది ఎంసెట్ అవసరం లేదు. ఎంసెట్ అవసరం లేదు, బిజినెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే ఎంసెట్ ఈ ప్రైవేట్ కార్పొరేట్ చైతన్య నారాయణలు, ఎందుకంటే చైతన్య నారాయణ అంటే అర్థమైంది అందరికీ, అందుకని పేరు తీయాల్సి వస్తుంది, అదర్వైజ్ నథింగ్ టు విత్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తాన్ని 2 నెలలు పూర్తి చేసేసి మిగతా అంతా కూడా మీరు చెప్పిన రాట్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ అనమాట. సో మనిషిని మిషన్ చేసేసి బట్టి పట్టించి 4 క్వశ్చన్లు ఇస్తాను బట్టి సో క్రాక్ చేయాలి. సో దట్స్ ద థింగ్. నీకు మరి ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు ఎక్కడ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎక్కడ కాన్సెప్చువల్ డెవలప్ అవుతాయి, ఎక్కడ రీసెర్చ్ వస్తుంది, ఎక్కడ మీకు ఇన్నోవేషన్స్ అవుతాయి కదా. సో అందుకని మన వాళ్ళు దే ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ 01, 02. 01 అంటే 01, 01, 00 ఏంటంటే 01 అనేది లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. అక్కడ ఒక్క దగ్గర మనం సక్సెస్ అవుతున్నారు, బైనరీ ఒక్క దగ్గర మనం సక్సెస్ అవుతున్నారు తప్ప మిగతా ఎక్కడ సక్సెస్ అవుతున్నారు? ఎక్కడన్నా సైంటిస్ట్ కనబడుతున్నారు మన దగ్గర? ఏమన్నా ఎక్కడన్నా మనకి నోబెల్ ప్రైజెస్ వస్తున్నాయా, ఏమైనా ఇన్నోవేషన్ చేస్తున్నామా? ఎక్కర్లేదు కదా. సో బికాస్ ఆఫ్ దట్ ఈ రాట్ లెర్నింగ్ వలన అది ఒక్క దగ్గరనే మనం అవుతున్నాం, బికాస్ దట్ డజంట్ రిక్వైర్ వెరీ ఇన్నోవేటివ్ థింగ్ యాక్చువల్గా. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్తో ఈ స్కూల్స్ని కలిపినప్పుడు అంత వేగంగా ఈజీ అవుతుందో ప్రాసెస్? బికాస్ మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ వీటిని ఇక్కడ రైజ్ అయ్యే ఇష్యూస్ని మిటిగేట్ చేయడానికి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు? ఇప్పుడు నథింగ్ ఈజ్ ఈజీ, ట్రూ, యాక్సెప్టెడ్ హైలీ. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా స్టేట్ చేయాలంటే, కరెక్ట్ చేయాలంటే కూడా నాట్ ఈజీ. అసలు ఫస్ట్ థింగ్ నీకు ఎట్లా చేయాలని తెలియాలి కదా, పాయింట్ రైట్? అసలు ఎట్లా చేయాలనేది కూడా లేదు కదా మన దగ్గర. దట్స్ వాట్ వి గివెన్, ఎట్లా చేయాలనేది, రైట్? సో ఇప్పుడు మేమేమంటున్నామంటే జస్ట్ ఓవర్ నైట్ చేయమంటలేము, ఎక్కడ ఏ పాలసీలు కూడా ఓవర్ నైట్ చేయరు. అసలు పాలసీ వర్కౌట్ చేయడానికే యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు చాలా అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. సో చాలా మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. సో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ చూడాలి, వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అవైలబుల్ అక్రాస్ ది గ్లోబ్ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే కదా మనకు ఒక పాలసీ వచ్చేది. సో ఫస్ట్ పాలసీ రావాలి. సో పాలసీ వచ్చిన తర్వాత దెన్ హౌ డూ యూ గో, స్ట్రాటజీ ఏంటి? సో ఇట్లా స్ట్రైట్ జాకెట్లో మీరు పెట్టడానికి లేదు పాలసీని. సో యూ నీడ్ టు కొంత మేరకి ట్వీట్ చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఎట్లా దీన్ని మన కొత్త పాలసీ ఎట్లా ఏ రకంగా దాన్ని ఫిట్ చేయాలి, దాని మీద మళ్ళీ మనము తర్జన పడాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన స్ట్రాటజీ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. సో దిస్ మే టేక్ 2 years, కొన్ని 1 year అవుతుంది, కొన్ని 3 years అవుతుంది, కొన్ని 5 years అవుతుంది, కొన్ని 10 years అవుతుంది, నో ప్రాబ్లం. సో బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ డైరెక్షన్ టు గో కదా. సో దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ మీరు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అన్నారు. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంతవరకు 10th class వరకు ఉండింది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి అంటే వీటిని ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఈ రీజనా, లేకపోతే దేర్ ఈజ్ ఎనీ సంథింగ్ అదర్ రీజన్? అంటే యాక్చువల్గా అంటే వీ షుడ్ థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు అగైన్. సో మేము రికమెండ్ చేయకముందే ఆయన మైండ్లో ఉంది ఇది, ఇంటర్మీడియట్కి ఎడ్యుకేషన్ మన మిడ్ డే మీల్ ఇవ్వాలని చెప్పేసి. సో మేము కూడా రికమెండ్ చేసాము ఆఫ్ కోర్స్. అంటే ఇంటర్మీడియట్ అంటే చాలామంది తెలియని విషయాలండి. ఇప్పుడు అంటే నేను గర్గపాటి గురించి మాట్లాడొద్దు, కానీ ఆ గుడ్డు ఏదైతే నడుస్తుందో నేను స్వతహాగా నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఇక్కడే మన హయత్ నగర్ సైడు కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో, కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ పిల్లల టిఫిన్ బాక్స్లో ఇటుక పెడ్డలు పెట్టుకొని టిఫిన్ బాక్స్లో వాళ్ళ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకు చెప్పండి అది? మీరు చూసారు ఇది? ఎందుకు పెట్టారు చెప్పండి అది? ఇటుక పెడ్డలు ఎందుకు పెట్టారు అందులో? జస్ట్ టు టెల్ టు దేర్ కొలీగ్స్ దట్ ఐ ఆమ్ ఆల్సో క్యారింగ్ లంచ్ బాక్స్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ లంచ్ బాక్స్. గాట్ ఇట్? సో మాకు చాలామంది ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్స్ చెప్పారు, ప్రిన్సిపల్ చెప్పారు, సార్ కంపల్సరీ పెట్టాలి, చాలామంది పిల్లలు సో వాళ్ళ ఆకలితో ఉంటున్నారు చాలా. అందుకని మీకు ఇంటర్మీడియట్ అటెండెన్స్ లెస్ దాన్ 50% ఉంటుంది ఆఫ్టర్ లంచ్. పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. ఎలా? వాళ్ళు పొద్దున్నే తినకుండా వస్తారు, మధ్యాహ్నం కూడా లేకుండా చచ్చిపోతారు. అందుకని వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోతారు ఇంటికి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్
మనం ఎట్లా ఉంటుందంటే ఇండియాలో ఎట్లా ఉంటుందంటే మనము 3 కళ్ళతో చూడాలి. సో 3 కళ్ళు ఇంకా ఎక్కువ కళ్ళు ఉంటాయేమో కానీ 3 లెన్స్తో చూడాలి. కళ్ళు అంటే లెన్స్ ఐ మీన్ టు సే. వన్ ఈజ్ పూర్, వాళ్ళ లెన్స్తో చూడాలి నువ్వు. సెకండ్ ఈజ్ మిడిల్ క్లాస్, థర్డ్ ఈజ్ ఇంకా తెలుసు మనకి రిచ్ పీపుల్, హై క్లాస్ సో కాల్డ్. సో యా. సో ఈ 3 లెన్స్తో చూడాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది ఇండియన్స్ ఈ 3 లెన్స్తో చూసే ఒక బ్రాడ్ మెంటాలిటీ లేదు, టు బి ఫ్రాంక్ మాట్లాడితే. సో అందుకని ఇట్లాంటివి వస్తాయి, గరగపాటు లాంటి కామెంట్స్ వస్తాయి. సో మనం ఆ లెన్స్ ఆయన మిస్ అయిపోయాడు, 3వ లెన్స్ మిస్ అయిపోయాడు ఆయన, మిడిల్ క్లాస్ లెన్స్తో చూసాడు ఆయన. అందుకని ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము 3 లెన్స్తో చూస్తాం ఎప్పుడు కూడా. సో వీ డోంట్ హేట్ దీస్ పీపుల్ అట్లా కాదు ఇష్యూ. సో 3 ఉన్నారు ఇక్కడ, 3 రకాల కేటగిరీస్ ఆఫ్ సొసైటీ మన దగ్గర ఉంది. దీస్ 3 ఆర్ డిఫరెంట్ 3 సొసైటీస్ యాక్చువల్లీ. నేను క్యాస్ట్ గురించి మాట్లాడితే మళ్ళీ అన్ని క్యాస్ట్ ఉన్నాయి మన దేశంలో, 6,000 కులాలు ఉన్నవి. సో 6,000 కేటగిరీస్ ఉన్నాయి, అది వేరే విషయం. ఇంకో స్కూల్కి వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ అయినా ఒకటే కదా. ఓకే, బట్ అదర్వైజ్ క్లాస్ చేస్తే మనకి 3 క్లాస్ కనబడతాయి క్లియర్గా. సో అందుకని మనము ఎవరిని దృష్టి పెట్టుకోవాలి, ఎవరిని దృష్టి పెట్టుకొని డిజైన్ చేయాలి కదా. లీస్ట్ కండిషన్స్ లో పూర్ కండిషన్స్ ని పూర్ కదా, మెయింటైన్ చేసి వీళ్ళని దృష్టి పెట్టుకొని మనం డిజైన్ చేయాలి కదా. వీళ్ళని దృష్టి పెట్టుకొని డిజైన్ చేయొద్దు అట్లని చెప్పేసి. సో మీకు కొడుకు అవసరం లేదు, మీకు కొడుకు అవసరం లేదు, మీరు ఇంట్లో తింటారు కాబట్టి సో వీళ్ళకి కూడా అవసరం లేదు అనడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం నేను వీళ్ళకి కొడుకు పెడతాను మీకు పెట్టాను అనడానికి కూడా లేదు. అంటే అట్లాంటి ఒక డివిజన్ చేయలేము మనం పిల్లల్ని. ఆ పిల్లలలో అంటే ఇప్పుడంటే టాప్ క్లాస్ పిల్లలు ఎవరు లేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పూరు కలిసి ఉన్నారు చాలా చోట్ల. బట్ అదని మనం డివైడ్ చేయలేము. సో అందుకనే మనము పూర్ వాళ్ళకి ఏదో అవసరమో అది మనం డిజైన్ చేస్తాం. అంతెందుకంటే నేను చాలా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అమెరికాలో వెళ్ళాను, ఈ మధ్యన మొన్ననే వెళ్ళాను, కమిషన్ నుంచే వెళ్ళాను. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు చాలా మెజారిటీ స్కూల్స్లో. అంటే మరి వాళ్ళు పేదోళ్ళ? వాళ్ళు పేదోళ్ళు కాదు, బట్ అక్కడ 3% పేదరికం ఉంది. సో కొంతమంది మెయిన్గా బ్లాక్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు పేదలు ఎక్కువ ఉంటారు. సో కొంత మెక్సికన్ నుంచి వచ్చిన వాళ్ళు మేడ్స్ ఉంటారు, వాళ్ళు కొంత పేదగా ఉంటారు. సో వాళ్ళు 3-4% ఉంటారు స్కూల్స్లలో. కానీ ఆ 3-4%కి బట్టి మిగతా పెట్టకుండా ఉంటే దే ఆర్ డిస్క్రిమినేటెడ్. అందుకని అందరికీ పెడతారు బ్రేక్ఫాస్ట్, లంచ్. అట్లని చెప్పేసి మీరు బలవంతం చేయరు వాళ్ళు. ఇట్స్ ఆప్షనల్, యూ కెన్ బ్రింగ్ లంచ్ ఆర్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ది స్కూల్. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఈక్విటీ ఇష్యూస్ అంటాం అన్నీ మనము. అందుకని అలాంటి వాటితోని మనము కొంచెం బ్రాడ్గా ఆలోచన చేసి అలాంటి పిల్లల నుంచి డిజైన్ చేస్తున్నారని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎట్లా తయారవుతున్నారంటే మేము కట్టిన ట్యాక్స్ల మీదనే వీళ్ళందరికీ గుడ్లు ఇస్తున్నారు అనే కాంటెక్స్ట్లో వెళ్ళిపోతున్నారు. అది చాలా బ్యాడ్. అది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సొసైటీ. గుడ్ సొసైటీ అంటే షేరింగ్. మన దగ్గర ఉన్న కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం లేని వాళ్ళకి కొంచెం షేరింగ్ చేసే గుణం ఉండాలి. తర్వాత కేరింగ్ గుణం ఉండాలి, మన పక్కన నేబర్స్ని కేర్ చేయాలి, మనతో పాటు ఉన్న మన ఫెలో సిటిజన్స్ని కేరింగ్ ఉండాలి. ఇది షేరింగ్ కేరింగ్ మనం నేర్పించాలి ఎక్కడ కూడా. అందుకనే ఇట్లాంటి ఒక ఆలోచన విధానాలు పుట్టుకొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. మీరు మిడ్ డే మీల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ వెరీ క్లోజ్ బికాస్ ఆ ఇష్యూస్ ఆఫ్ మిడ్ డే మీల్స్ నేను 3 years చాలా క్లోజ్ అసోసియేషన్లో వర్క్ చేశాను. బట్ మీరన్న పాయింట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దట్ వాస్ వెరీ ట్రూ. ఆ ఫుడ్ కనుక న్యూట్రిషన్స్ అండ్ బాగుంటే పిల్లలు తింటారు. బట్ బాగోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా దారుణంగా వడ్డించిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. దట్ వాస్ హారఫిక్. సో అటువంటివి మీ దృష్టికి వస్తున్నాయా? బికాజ్ వస్తాయి కూడా. దట్టు ఈ మధ్య గురుకులాలు కావచ్చు, ఫుడ్ పాయిజన్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఆ టైంలో ఆ కాంటెక్స్లో చూసినప్పుడు కరెక్టే కదా, ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలేమో కదా అని అనిపిస్తుంది కదా. అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే, అది ఆఫ్కోర్స్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్థించారు. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా కొట్టిపారేయలేం. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ సార్? ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ నేను మీ అందరి ముందు యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రస్తుతం నడుస్తున్నటువంటి మిడ్ డే మీల్ అనేది చాలా దరిద్రంగా ఉంది. ఇట్ ఈస్ ఐ థింక్ వీ కెనాట్ యాక్సెప్ట్. అంటే మనం దాన్ని ఒప్పుకోలేము, అంత దరిద్రంగా ఉంది మిడ్ డే మీల్. ఓపెన్గా చెప్తున్నాను ప్రజలకి.